బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. ఇదే స్టైల్లో మెక్సికో పోలీసులకు ఆర్మీకు రియల్ లైఫ్ లో ఒక మాఫియా డాన్ వార్నింగ్ ఇవ్వడమే కాదు, వాళ్లను వణికించాడు. దీంతో మెక్సికో చరిత్రలో గుర్తుండిపోయే ఒక సంఘటన ఈ ఏడాది జరిగింది. ఒక రకంగా ప్రపంచంలోని మాఫియా డాన్లకు అయ్యేలాంటి డాన్ స్టోరీ ఇది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి, అదే నేను మీ నుంచి కోరుకునేది. అలాగే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బౌల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ గా ఇలాంటి టాపిక్స్ మీద మన చుట్టూ జరిగే అనేక కాంటెంపరీ ఇష్యూస్ అలాగే ట్రెండింగ్ వైరల్ అయ్యే టాపిక్స్ మీద రెండు ఛానల్స్ లో వీడియోస్ అప్లోడ్ అయితేనే ఉంటాయి. ఎల్ మెంచో ఈ పేరు మెక్సికో అండర్ వరల్డ్ లో తిరుగులేని ముద్ర వేసింది. ఒకప్పుడు పోలీస్ గా ఉండే ఆ తర్వాత కాలంలో అత్యంత భయంకరమైన డ్రగ్స్ మాఫియా డాను నరరూప రాక్షసుడిగా పేరుగాంచాడు. ఎల్ మెంచో ఎన్నోసార్లు డైరెక్ట్ గా పోలీసులు అక్కడ ఆర్మీని బెదిరించి అన్నంత పని చేశాడు. తలలు జాగ్రత్త అని వార్నింగ్ ఇవ్వడం రావడం వచ్చిన ప్రతిసారి తలలు తెగిపడడంతో భద్రతా దళాలే వణికిపోయాయి. కొన్ని వందల మందికి వార్నింగ్ ఇచ్చి వచ్చి చంపేశాడు. ఇలా 2015లో కేవలం 42 రోజుల్లో 24 మంది పోలీసుల తలలు తెగ నరికేశాడు. అంటే 2 రోజులకు ఒకరి ప్రాణాలు తీసేశాడు. ఇతని జీవితం మొత్తం చూసుకుంటే ఇతని చేతిలో హతమైన పోలీసుల సంఖ్య వందల్లోనే ఉంటుంది. పోలీసుల పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎల్ మెంచో నేర చరిత్ర అతని చిన్నప్పటి నుంచే ప్రారంభమైంది. 1966 జూలై 17న ఎల్ మెంచో మెక్సికోలోని అకాన్ రాష్ట్రంలోని అగ్విలిల్లా ప్రాంతానికి చెందిన కులోటిట్లాన్ అనే గ్రామంలో పేద కుటుంబంలో పుట్టాడు. అసలు పేరు నెమెసియో ఒసేగిరా సెర్వాంటెస్. రూబెన్ అని కూడా స్థానికంగా పిలుస్తూ ఉంటారు. అయితే మాఫియా డాన్స్ లో తనకి గాడ్ ఫాదర్ గా అనిపించిన వాళ్ళ పేర్ల ఇన్స్పిరేషన్ తో వాళ్ళ మీద కృతజ్ఞతా భావంతో ఎల్ మెంచోగా ఫేమస్ అయ్యాడు. ఆ పేరు అయితే పెట్టుకుని బాగా పాపులర్ అయ్యాడు. ఇతని కుటుంబం ఆవకాడో పంటలను పండించేది. ఇతనికి 5 బ్రదర్స్ ఉన్నారు. ఎల్ మెంచో కేవలం 5వ తరగతితోనే చదువు మానేసి పొలాల్లో పనికి వెళ్ళేవాడు. 14 ఏళ్ల వయసులో గంజాయి తోటల కాపలా కాయడం కూడా మొదలుపెట్టాడు. అక్కడే అతని నేర చరిత్ర ఆరంభమైంది. ఆవుకోడో తోటల నుంచి మెక్సికో రైతులకు పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేది. అందుకే వాటిని గ్రీన్ గోల్డ్ గా పిలుచుకునేవాళ్ళు. సామాన్య రైతు కూలీగా ఆవుకాడో తోటల్లో జీవితం మొదలుపెట్టిన ఎల్ మెంచో అవే తోటల్లో రైతులపై దాడి చేసి అనేక మందిని చంపేశాడు. ప్రతి కేజీ ఆవుకోడో మీద తనకు కమిషన్లు, పండిన పంటలలో వాటాలు ఇవ్వాలని ఎల్ మెంచో బెదిరించేవాడు. ఇస్తే సరే, లేదంటే వాళ్ళ అంతు చూసేవాడు. కమిషన్ ఇవ్వను అనే వాళ్ళతో గొడవబడి వాళ్ళ తోటలకు నిప్పు పెట్టి తగలబెట్టేసేవాడు. ఆ తర్వాత వందల మందిని అత్యంత దారుణంగా చంపేసేవాడు. ఆవుకాడో తోటలకు పెట్టిన నీరు కంటే వీడు నరికేసిన తలల నుంచి ప్రవహించిన నెత్తురే ఎక్కువ. అందుకే వీడి అరాచకాల వల్లే గ్రీన్ గోల్డ్ గా పిలుచుకున్న ఆవుకోడో కాస్త బ్లడ్ ఆవుకోడోస్ గా పేరు మార్చుకునే పరిస్థితి వచ్చేసింది. ఆ బ్లడ్ ఆవుకోడోస్ అనే పేరు పెట్టి పిలిచేవాళ్ళు. అడ్డొచ్చిన వాళ్ళని చంపుతూ తొక్కుతూ పైకి ఎదిగి క్రమంగా మెక్సికోనే శాసించే డ్రగ్స్ కింగ్ పిన్ స్థాయికి చేరాడు. దేశానికి ముప్పుగా వాటిల్లాడు. అమెరికాకు కూడా డ్రగ్స్ విచ్చలవిడిగా చేరవేసేవాడు. దీంతో ఎల్ మెంచోను పట్టేస్తే 125 కోట్ల రూపాయల బహుమతిని ఇస్తామంటూ అమెరికా ప్రకటించింది. ఒక వ్యక్తి తల మీద ఇంత పెద్ద రివార్డు ప్రకటించడం అమెరికా చరిత్రలోనే రికార్డు. అయితే ఇంత డబ్బులు ఇస్తామని ప్రకటించినా వీడి ఆచూకీ చెప్పడానికి సామాన్యులు కాదు, పోలీసులు, ఆర్మీ అధికారులు సైతం ముందుకొచ్చేవారు కాదు. కానీ ఈ డ్రగ్ డాన్ కు గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆమె అంటే వీడికి వీక్నెస్. చివరికి ఆ వీక్నెస్ వీడి చావు కారణమైంది. ఎల్ మెంచో మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోని కాలిఫోర్నియాకు వలస వెళ్ళాడు. అక్కడ తన 19 ఏళ్ల వయసులో దొంగతనం, తుపాకులు ఉన్నాయన్న కారణంతో శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక శాన్ ఫ్రాన్సిస్కోలో మళ్లీ మాదక ద్రవ్యాలు అమ్మిన కేసులో అరెస్ట్ అయ్యాడు. దీంతో అమెరికా ఇతన్ని 1990లో దేశం నుంచి బహిష్కరించింది. దేశం బయటికి తీసుకెళ్లి మెక్సికో బార్డర్ లో వదిలేసింది. కానీ మళ్లీ 1992 సెప్టెంబర్ లో కాలిఫోర్నియాలో అక్రమంగా ప్రవేశించి మాదక ద్రవ్య ఆరోపణలపై మళ్లీ అరెస్ట్ అయ్యాడు. ఇలాగే ఒకసారి కాదు, దొరకడం, జైలుకి వెళ్ళడం, బయటికి రావడం, మళ్లీ జైలుకి వెళ్ళడం, ఇదే కొనసాగింది. చివరికి 20 ఏళ్ల వయసులో 3 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాక మెక్సికోలోని జలిస్కో రాష్ట్రంలోని పోలీస్ దళాల్లో దొంగ సర్టిఫికెట్లతో చేరాడు. కొంతకాలానికే పోలీస్ సేవ వదిలే మెక్సికో మాఫియా గ్రూప్ కి చెందిన మిలీనియో కార్టెల్ లో శాశ్వత సభ్యుడిగా చేరాడు. ఆ కార్టెల్ లీడర్ చెల్లిని పెళ్లాడి ఆ కార్టెల్ లో కీలక వ్యక్తిగా మారిపోయాడు. మాఫియా గ్రూపుల్లో ఆధిపత్యం పెంచుకోవడానికి లెక్కలేనన్ని హత్యలు, దోపిడీలు, దారుణాలకు పాల్పడ్డాడు. బలమైన ప్రత్యర్థి గ్రూపుల్లోని డాన్లను లేపేసేవాడు. మిలీనియో కార్టెల్ గ్రూపులో కూడా తనకంటే పై
పై స్థాయిలో ఉన్న డాన్లను తప్పించేస్తూ ఆ స్థానాన్ని ఆక్రమించాడు. చివరికి సంస్థలో అగ్రస్థానానికి ఎదిగి సిజేఎన్జి పేరుతో ఒక డ్రగ్ కార్టెల్ సంస్థను స్థాపించాడు. కొకైన్, మెందాఫెంటమిన్, ఫెంటానిల్ వంటి మాదక ద్రవ్యాలను అమెరికాలోనికి భారీగా అక్రమ రవాణా చేయడం కూడా ఆరంభించాడు. ఎల్మెంచో అరాచకాల కోసం ఒక చిన్న దేశపు సైన్యమంత ప్రైవేటు సైన్యాన్ని కూడా సొంతంగా తయారు చేసుకున్నాడు. అందుకోసం మాజీ సైనికులను నియమించుకున్నాడు. వాళ్ళు బతకాలంటే వీళ్ళు చెప్పినట్టు పని చేయాలి, లేదంటే చావాలి. అలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మంది ఎల్మెంచోకు సరెండర్ అయిపోయారు. తన ప్రైవేట్ సైన్యాన్ని ఒక ప్రొఫెషనల్ ఆర్మీలా ట్రైన్ చేశాడు. వందల వాహనాలతో తన ప్రైవేట్ రౌడీలు మిలిటరీ స్టైల్లో పరేడ్ చేస్తున్న వీడియోలు రిలీజ్ చేసి ఏకంగా మెక్సికో ప్రభుత్వం పైనే యుద్ధం ప్రకటించాడు. తన దురాగతాలను అడ్డుకోవడానికి పోలీసులు, ఆర్మీ అధికారులు వస్తే నిర్దాక్షిణ్యంగా లేపేసేవాడు. సాధారణ ట్రక్కులకు భారీ స్టీల్ ప్లేట్లు, మెషిన్ గన్లు అమర్చి యుద్ధ ట్యాంకులుగా మార్చేవాడు. ఇవి గ్రెనేడ్ దాడులను కూడా తట్టుకోగలవు. వాటితో పాటు డ్రోన్ బాంబులు ఆకాశం నుంచి పోలీస్ క్యాంపులపై విసిరి పేల్చేసేవాడు. తన దారికి అడ్డు వచ్చిన పోలీసులను కిడ్నాప్ చేసి వాళ్ళ తలలు నరికించేసి బహిరంగంగా వంతెనలకు వేలాడదీసేవాడు. 2015లో ఏకంగా ఆర్పీజీ రాకెట్ లాంచర్ వాడి ఆర్మీ హెలికాప్టర్నే కూల్చేశాడంటే ఎల్మెంచో ఏ స్థాయిలో బరితెగించాడో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు స్థానిక ప్రజలు తనకు రక్షణ కవచంగా మార్చుకునేందుకు, తన ఇన్ఫర్మేషన్ పోలీసులకు, ఆర్మీ అధికారులకు ఇవ్వకుండా ఉండేందుకు వాళ్ళకి ఆహారము, నిత్యావసరాలు, డబ్బులు పంపిణీ చేస్తూ ఏదో రాబిన్ హుడ్ ఇమేజ్ సంపాదించుకునేదని కూడా ట్రై చేశాడు. ఎల్మెంచో మాఫియా సామ్రాజ్యం విస్తరణలో ఫ్యామిలీ నెట్వర్క్ కూడా ఎక్కువ ఉంది. ఎల్మెంచోకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళతో పాటు ఇతర బావమరిది, మేనలుడు, తమ్ముళ్ళు, బ్రదర్స్ అందరూ కూడా నేర సామ్రాజ్యంలో సభ్యులే. క్లియర్ గా చెప్పాలంటే తన నేర సామ్రాజ్యాన్ని ఒక కార్పొరేట్ కంపెనీలో నడిపాడు. ఇతని భార్య రోసాలిండా డ్రగ్ మనీని లీగల్ బిజినెస్ లోకి మళ్లించే మనీ లాండరింగ్ నెట్వర్క్ నడిపేది. ఈమె కూడా ఆయుధాల సరఫరా, మనీ లాండరింగ్ కేసులో 2018లో ఒకసారి, 2021లో మరొకసారి అరెస్ట్ అయింది. 2024లో ఎల్మెంచో అల్లుడు క్రిస్టియన్ ఫెర్నాండెజో చనిపోయినట్లు నమ్మించి తప్పుడు పత్రాలు సృష్టించి మారు పేరుతో అమెరికాలో సెటిల్ అయ్యాడు. చివరికి అతడికి కూడా మనీ లాండరింగ్ కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఎల్మెంచో కొడుకు కూడా తన తండ్రి మాఫియా సామ్రాజ్యానికి వారసుడిగా ఉండేవాడు. ప్రస్తుతం భార్య, కొడుకు ఇద్దరు జైల్లోనే ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి ఎల్మెంచో ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ సక్సెస్ కాలా, వర్కౌట్ అవ్వలా. ఎల్మెంచో ఎప్పుడూ రహస్య జీవితమే గడిపేవాడు. వాడి రూపం కూడా బయటికి తెలియకుండా గ్రామీణ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో నివసించేవాడు. కిడ్నీలు దెబ్బతినడంతో కొండల్లో, అడవుల్లో నివసిస్తూ అక్కడే ఆపరేషన్ థియేటర్లు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అట్లాగే మొబైల్ హాస్పిటల్స్, అంబులెన్సులు ఏర్పాటు చేసుకున్నాడు. డాక్టర్లను కిడ్నాప్ చేసి బెదిరించి అతని వద్ద ఉంచుకునేవాడు. తన వెంట ఎప్పుడూ స్పెషలిస్ట్ డాక్టర్లు, అంబులెన్సులు ఉండడమే అతని ప్రాణాలను ఎన్నాళ్ళు కాపాడింది. ఎప్పటికప్పుడే ఎల్మెంచో చనిపోయాడు, అయిపోయింది, వాడి పని కథం అయిపోయింది అంటూ వార్తలు వచ్చేవి. కానీ కొద్ది రోజులకి అవి ఫేక్ అని తేలిపోయాయి. మరో చోట తన భారీ ఆపరేషన్ తో తన ఉనికి చాటేవాడు. పోలీసుల కంటి మీద కునుకు లేకుండా ఆడుకునేవాడు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఫెంటానిల్ సంక్షోభం మెక్సికోలో జరిగిన తీవ్ర హింసాత్మక కార్యకలాపాల నేపథ్యంలో ఎల్మెంచోను గ్లోబల్ టెర్రరిస్ట్ గా అధికారికంగా ప్రకటించాడు. ఎల్మెంచో అరెస్టు సమయంలో అడ్డుకోవడానికి 2012లో ఆయన ప్రైవేట్ సైన్యం కనీసం 37 వాహనాలను తగలబెట్టేసి అడ్డంకులు కలిగించింది. పోలీసులు వాటిని దాటుకుంటూ వచ్చేలోగా ఎల్మెంచో అక్కడి నుంచి పారిపోయాడు. 2015 మార్చి 19న సిజేఎన్జే గన్మెన్లు ఫెడరల్ పోలీస్ కాన్వాయ్పై దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 11 మంది పోలీసులు మరణించారు. అలాగే ఏప్రిల్ 6, 2015న జలిస్కోలో సిజేఎన్జీ సభ్యులు ఒక వాహనాన్ని తగలబెట్టి రహదారిని అడ్డుకుని జలిస్కో రాష్ట్ర పోలీస్ కాన్వాయ్పై కాల్పులు చేశారు. ఈ దాడిలో 15 మంది పోలీసులు చనిపోయారు, మరో 5 అయితే గాయపడ్డారు. అట్లాగే 2015 మే 1న మెక్సికో ప్రభుత్వం ఆపరేషన్ జలిస్కో అనే సైనిక చర్యను ప్రారంభించింది. ఇది జలిస్కోలోని నేరగాళ్ల గుంపులను అణిచివేయడం, వాళ్ళ నాయకులను పట్టుకోవడమే, అంత ముందెచ్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. విల్లా అనే చిన్న పట్టణంలో ఎల్మెంచో అనుచరులు రాకెట్ ప్రొఫైల్డ్ గ్రెనేడ్ లాంచర్లతో మెక్సికో సైన్యానికి చెందిన హెలికాప్టర్ను కూల్చేశారు. ఈ ఘటనలో 9 మంది సైనికులైతే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణ జలిస్కోలోని అనేక మున్సిపాలిటీలు కూడా విస్తరించింది. ఈ సిజేఎన్జీ ముఠా ఏదైతే ఉందో ఈ ముఠా ఏకంగా 39 బస్సులు, ఒక 11 బ్యాంకులు, 16 పెట్రోల్ బంకులు తగలబెట్టేసింది. ఈ దాడులు మరో 20 పట్టణాలకు కూడా, అట్లాగే పొరుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించాయి. ఆ స్థాయిలో ఇతను ప్రభావితం చేసేవాడు. 2018 అక్టోబర్ 16న అమెరికా స్టేట్ జస్టిస్ ట్రెజరీ విభాగాలు సంయుక్త చర్యగా సిజేఎన్జీ పై చర్యలు ప్రకటించి ఎల్మెంచోపై ఉన్న బహుమతిని $5 మిలియన్ల నుంచి $10 మిలియన్లకు పెంచాయి. తర్వాత దాన్ని 2024 డిసెంబర్లో ఏకంగా $15 మిలియన్ పెంచాయి. మెక్సికో ప్రభుత్వం కూడా $300 మిలియన్ మెక్సికన్ డాలర్లు రివార్డు ప్రకటించింది. ఇది మన ఇండియన్ రూపీస్ లో దాదాపు 125 కోట్ల రూపాయలు. అయినా ఇతని దరిదాపుల్లోనూ కూడా
వెళ్ళలేకపోయారు. చివరికి అతను పాపం పండింది. ఈ ఏడాదంటే 2026 ఫిబ్రవరిలో మెక్సికో భద్రతా దళాలు ఎల్మెంచో ప్రేయస్ కదలికలపై నిఘా ఉంచారు. ఎల్మెంచో ఆచూకీ కనిపెట్టడానికి ఆవిడనే పావుగా ఎరగా వాడారు. ఫిబ్రవరి 20న శుక్రవారం ఎల్మెంచో ప్రియురాలు అతన్ని కలిసేందుకు మెక్సికోలోని జలిస్కో రాష్ట్రం తపల్పా పట్టణంలోని ఓ ఇంటికి రాత్రి సమయంలో వెళ్ళింది. అమెరికా ఇంటెలిజెన్స్ సాయంతో ఆ ఇంటిలో ఉన్నది ఎల్మెంచోనే అని గ్రహించి ఆ ఇంటిలో అప్పుడు ఉన్నది ఎల్మెంచోయే అని పక్కాగా కన్ఫర్మ్ చేసుకున్నారు. రాత్రికి రాత్రి ఆ ఇంటిని 6 హెలికాప్టర్లు వందలాది మంది సైనికులతో చుట్టుముట్టేశారు. 2026 ఫిబ్రవరి 22 ఆదివారం తెల్లవారుజామున ఎల్మెంచోకు విషయం అర్థమైపోయింది. దీంతో అనుచరులతో కలిసి ఆ ఇంటికి ఆనుకుని ఉన్న అడవిలో ముందు జాగ్రత్తగా సిద్ధం చేసి ఉంచిన ఐరన్ క్యాబిన్ల వెనుక దాక్కుని రాకెట్ లాంచర్లతో సైన్యంపై ఎదురుదాడికి దిగాడు. హోరాహోరీగా 2 వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఒక చిన్న సైజు యుద్ధమే జరిగింది. ఆ తర్వాత అటు నుంచి కాల్పులు ఆగిపోవడంతో సైన్యం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టగా పొదల మధ్యలో ఎల్మెంచో అతని బాడీగార్డుల శవాలు దొరికాయి. మెక్సికో స్పెషల్ ఫోర్సెస్ చేపట్టిన అత్యంత సీక్రెట్ ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయింది. ఒక నరరూప రాక్షసుడిని ఈ భూమి మీద నుంచి పైకి పంపేశారు. కాకపోతే ఈ ఆపరేషన్ లో మొత్తం 70 మందికి పైగా మరణించడం బాధాకరం. 2026 ఫిబ్రవరిలో ఎల్మెంచో వేట ముగిసింది. ఈ ఎన్కౌంటర్ తన క్రెడిటే అని ట్రంప్ ప్రచారం చేసుకున్నాడు. సో ఇలాంటి నరరూప రాక్షసుడి గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లాగే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేసినట్లయితే ఇలా వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు రీచ్ అయితే, అట్లాగే మీరు ఏ టాపిక్ మీదైనా నా నుంచి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.